నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. డిసెంబర్ 2024లో మనకి ఈ పుస్తకం ఒకసారి చూడండి. టైటిల్ మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకం రెంటాల జయదేవ గారు రాశారు. దీన్ని ఎంఎస్కో గారు మన త్రివిక్రమ్ గారు ఎంఎస్కో గారు వచ్చి మన బుక్ ఫేర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది రిలీజ్ చేసిన తర్వాత నిన్న మనకి గద్దర్ అవార్డ్స్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఉత్తమ పుస్తకంగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేయడం జరిగింది. ఈ పుస్తకం ఎంపిక చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినిమాకి అవమానం జరగబోతోందా? ప్రముఖ కవి, సంగీత సాహిత్య విశ్లేషకులు రోచిష్ మ్యాన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఈ పుస్తకము ఏముంది, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు? ఇక్కడ వ్యతిరేకిస్తున్నాను అనడం కన్నా ఒక సినిమా అభిమానిగా, తెలుగు సినిమా అభిమానిగా, జాతీయ అంతర్జాతీయ సినిమా అభిమానిగా ఈ పుస్తకం ద్వారా జరిగిన తప్పు మన చరిత్రకు కీడు జరుగుతుంది అన్న ఒక మామూలు భావనతో ఒక పామరుడిగా నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను. ఇది వ్యతిరేకత అని అనను. ఒక రచయిత ఏదో చేశారు, రంటాల జయదేవ అని. ఆయన కాస్త నిజాయితీగాను ఇంకాస్త సరిగ్గా తెలుసుకుని చేస్తేనో బాగుండుండేది. నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ అవార్డులు కింద ఉత్తమ పుస్తకంగా దీన్ని ఎన్నిక చేశారు అని నాకు తెలియవచ్చింది. ఒక ఉత్తమ పుస్తకం అన్నప్పుడు ఆ పుస్తకం భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఏ పుస్తకమైనా సరే భవిష్యత్ తరాలకి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ పుస్తకం సరైనదై ఉండాలి. ఈ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్ శీర్షికలోనే హాస్యాస్పదంగా తప్పులు దొర్లాయి. ఎవరైనా గమనించుంటే మన సినిమా ద ఫస్ట్ రీల్ అనాలి. మన సినిమా ఫస్ట్ రీల్ ఏమిటి అంటే రచయితకి ఉండవలసిన చదువు లేదు అని తెలుస్తున్నది. పేరు మొదలుకొని అంటే పేరు ఆదిగా పుస్తకంలో పెద్ద మొత్తంలో తప్పులున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇప్పుడు తప్పులు లేకుండా ఒక రచయిత, ఒక చరిత్రకారుడు, ఒక జర్నలిస్ట్ ఉండగలడా? లేకపోతే ప్రయత్నం చేయగలడా? దుస్సాధ్యం. ఏ రచయిత అయినా, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ చరిత్రకారుడైనా తప్పులు చేయడం అన్నది సహజం. కానీ అవేవో చిన్న తప్పులు, పరిగణనీయం కాని తప్పులు అయితే పర్వాలేదు. అంటే ఈ పుస్తకం ద్వారా సమాజానికి తప్పే వెళ్తుంది. అది నా బాధ. ఇది వ్యతిరేకత అని అనటం లేదు. నేను ఈ పుస్తకాన్ని వ్యతిరేకించడం లేదు, రచయితని వ్యతిరేకించడం లేదు, మరెవరిని వ్యతిరేకించడం లేదు. ఈ పుస్తకంలో ఉన్న తప్పులు తెలిసిన వ్యక్తిగా, అంటే ఒక పామరుడిగా నేను నా చిన్నతనం నుంచి సేకరించిన విషయం ఆధారంగా ఈ పుస్తకం వల్ల భవిష్యత్ సినిమా చరిత్రకు సంబంధించి తెలుగులో ఏ మేరకు హాని జరగబోతుంది అని ఊహించి ఒక ఆవేదనతో నేను మాట్లాడుతున్నానండి. తమిళ్ టాకీ என்று కలపు மொழி பேசுவதற்கு என்னுடைய தமிழ் అభిమానం ఇడం కొడుక్కవిల్లై అని కల్కి కృష్ణమూర్తి చెబుతున్నారు. ఈ మాటలకి సరైన అర్థం ఏమిటి అంటే, తమిళ్ టాకీ అంటూ మిశ్రమ భాష మాట్లాడడానికి నా తమిళ్ భాషాభిమానం చోటు పెట్టడం లేదు అని. ఈ ఒక్క వాక్యంతోనే మనకి ఈ సినిమాలో మిశ్రమ భాష ఉన్నది. తమిళ్ టాకీ என்று కలపు మொழి అంటే మిశ్రమ భాష, పేసువదర్క్ సంభాషించడానికి. ఈ అర్థాన్ని రంటాల జయదేవ సరిగ్గా తీసుకోకుండా అదేదో సమాసం అనుకున్నారు. ఇక్కడ నుంచి అంటే ఈ మొదటి అంశం నుంచి ఇంకా వరుసగా అతను తప్పులు చేసుకుంటూనే వెళ్ళాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి మనం ఒక అరగంట సేపు రంటాల జయదేవ చేసిన తప్పులు మాట్లాడుకోవచ్చు. ఈ సినిమా 2 భాషల సినిమా. ఇది ప్రధానమైన తప్పుగా మనకి ఈ పుస్తకం తెలియజేస్తోంది.
ఇవాళ ఈ విషయం తెలిసిన ఒక మామూలు వ్యక్తిగా, లేకపోతే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు అంటే చారిత్రక ఆధారాలు ఉన్న వ్యక్తిగా నేను చెప్పకపోతే ఎవరికీ తెలియకుండా ఉండిపోయి రెంటాల జయదేవ చేసిన తప్పులు మాత్రమే స్థిరపడే అవకాశం ఉంది. ఇతను రాసిన పుస్తకాన్ని చూసి కొందరు సినీ ప్రముఖులు కూడా ఇతను చరిత్ర తిరగరాశాడు అని, లేకపోతే సరిగ్గా చెప్పాడు అని చెప్పడం చూశాను. తదాదిగా నేను సోషల్ మీడియాలో చాలా దాదాపుగా అంటే పోస్టులు కానీ చెప్పకుండా చాలా పేజీల వరకు ఆధారాలు చూపిస్తూ ఈ సినిమా తప్పుల్ని చెప్పుకుంటూ వచ్చానన్నమాట. అంతకుమించి ఈ రచయితకి ఎలా అయితే మన సినిమా ద ఫస్ట్ రీల్ అంటే సాధారణ బడి పిల్లల ఇంగ్లీష్ కూడా తెలియలేదో, అతనికి మామూలు తెలుగు తమిళ భాషలకు కూడా తెలియవు. ఈ సినిమా హీరో పేరు కంకాళరావు. తమిళ్లో తమిళ్ భాష నిర్మాణం ప్రకారం కంకాళరావు అని రాయలేరు, గంగాళరావు అనే రాయగలరు. అంటే వాళ్ళ భాష నిర్మాణం అలా ఉంటుంది. నేను కూడా గంగాళరావు అనే చదివి ఒక కార్యక్రమంలో లోగడ చెప్పాను. తర్వాత దాన్ని నేను కంగాళరావు అనుకున్నాను. అంటే రెండు భాషలు ఒక మేరకు రెండు భాషలు తెలుసుకున్న వ్యక్తికి కూడా ఆ తమిళ భాష నిర్మాణం ప్రకారం అది గంగాళరావు అని లేకపోతే కంగాళరావు అనుకొని, తర్వాత ఒకరిద్దరు పెద్దలు నాకు తెలియచేయటం వల్ల అది కంకాళరావు అని నేను స్థిరపరచుకున్నాను. ఈ కంకాళరావు అనే వ్యక్తి గురించి రాస్తూ కల్కి కృష్ణమూర్తి ఇడైపయ్యన్ వేడత్తిற்கு ఇవన్ అంటే సరిగ్గా పొసిగాడు అని చెబుతూ ఇడైపయ్యన్ అనే పదం వాడారు. ఇడైపయ్యన్ అంటే గొల్ల పిల్లవాడు అని అర్థం, గొల్ల కుర్రాడు అని. ఈ జయదేవ దాన్ని మధ్య వయస్కుడైన అబ్బాయిగా అనువదించాడు. అంటే ఇతనికి ఏమి తెలియదో ఇక్కడ మనకు తెలుస్తోంది. మధ్య వయస్కుడు అబ్బాయి అవుతాడా? అబ్బాయి స్థితి దాటితే కానీ ఎవరైనా మధ్య వయస్కుడికి రాలేరు. అంటే అతనికి తెలుగు కూడా తెలియటం లేదు. దౌర్భాగ్యం ఏమంటే అతను PhD పాస్ అయిన వ్యక్తి. ఇవాళ సాక్షి దినపత్రికకి ఎడిట్ పేజ్ ఇన్ఛార్జ్ అతను. ఇంకా మనం ఊహించుకోవచ్చు. ఇట్లా అతనికి ఉండవలసిన ప్రాథమికమైన చదువు కూడా లేకపోవటం వల్ల ఈ సినిమా గురించి చెప్పినవన్నీ తప్పులే. ముఖ్యంగా ఈ సినిమా హీరో కంకాళరావు. నేను లోగడే ప్రకటించాను, మళ్ళా ప్రకటిస్తున్నాను. ఈ కంకాళరావు అనే వ్యక్తి తెలుగు వ్యక్తి. ఇతనే అంటే ఈ కంకాళరావే దక్షిణ భారతదేశపు తొలి టాకీ కథానాయకుడు, తొలి టాకీ గాయకుడు కూడా. సార్ ఇప్పుడు మీరు అన్నారు కంకాళరావు గురించి అన్నారు. ఇప్పుడు కంకాళరావు గురించి ఈ మాట్లాడడానికి ఇప్పుడు మీకు చారిత్రకమైన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అదేవిధంగా ఈ కథానాయకుడికి సంబంధించి తొలి టాకీ గాయకుడు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చెప్తాను. ఇందాక మనం కల్కి కృష్ణమూర్తి గారి ఆధారాన్ని పరిశీలించాం. తమిళ్లో మరొక ప్రముఖ సినిమా చారిత్రకుడు అరందై నారాయణన్. ఇతను రాసిన తమిళ్ సినిమావిన్ కథై అన్న పుస్తకానికి రాష్ట్రపతి పురస్కారం వచ్చింది. దాన్ని బట్టే మనం ఆ పుస్తకం ఎంత ప్రామాణికమైందో మనం తెలుసుకోవచ్చు. ఈ అరందై నారాయణన్ అనేవారు 70ల మలి దశకంలో ఒక పత్రికకు ధారావాహికగా వ్యాసాలు రాస్తూ, సినిమాపై వ్యాసాలు రాస్తూ ఈ సినిమా ప్రస్తావన చేశారు. మీరు కావాలంటే ఇది చూసుకోవచ్చు. తమిళ్ సినిమావిన్ కథై అరందై నారాయణన్. ఈ పుస్తకంలో ఈ కాళిదాసు సినిమా ప్రస్తావన చేస్తూ ఈ పుస్తకాన్ని 1981లో రాష్ట్రపతి పురస్కారాన్ని పొందింది. వివరాలు రాస్తూ అంటే హిందీ, తెలుగు, తమిళ్ భాషలకు సంబంధించిన కళాకారుని బొంబాయికి తీసుకువెళ్ళారు. అంటే ఈ సినిమా అంటే తీయడానికి ముందు ఆడిషన్స్ అని ఇప్పుడు మనం అంటున్నామే, ఆ పద్ధతిలో కొంతమందిని తీసుకెళ్ళి కొన్ని పరీక్షలు జరిపారు వాళ్ళకి. అందులో
కొంతమందిని ఎన్నుకొని తెలుగిల్ పేసొచ్చున్నారు, పాడొచ్చున్నారు. తెలుగులో మాట్లాడమన్నారు, పాడమన్నారు. రికార్డ్ చేసి చూశారు, సంతృప్తికరంగా వచ్చాయి అని చెప్తున్నారు. ఇక్కడ మరొకటి, ఈ సినిమా విడుదలవడానికి ముందు అంటే అక్టోబర్ 31కి 1931 అక్టోబర్ నెల ఈ సినిమా విడుదల కావడానికి ముందు రోజున తమిళ పత్రికల్లో వచ్చిన ఈ సినిమా గురించిన పరిచయం అనొచ్చు, లేకపోతే సమీక్ష అనొచ్చు. అటువంటి వాటిల్లో ఇది తమిళ్ తెలుగు భాషയിൽ తయారీக்கப்பട്ടുള്ള పడం అని ఉంది. అంటే తమిళ్ తెలుగు భాషల్లో నిర్మితమైన సినిమా అని అర్థం. అంటే ఇందులో కూడా అది ఆ సినిమాలో తెలుగు ఉందని ఆనాడే తమిళ పాత్రికేయులు బహిరంగంగా తెలియజేశారు మనకి. మరొక విషయం ఏమిటంటే అసలు ఈ సినిమాలో తెలుగు ఉన్నది అన్న విషయం మనకి తమిళ్ ఆధారాల మూలంగానే మనకు తెలుస్తోంది. మన తెలుగు పాత్రికేయులు అప్పట్లో చెప్పినట్టుగా మనకు తెలియటం లేదు. చెప్పారో లేదో తెలియదు, నా వరకు ఆ ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఈ సినిమాలో తెలుగు ఉన్నది అని మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము అంటే దానికి పూర్తి కారణం తమిళ్ పాత్రికేయులే. కాబట్టి రెంటాల జయదేవ్ చెప్పినట్టుగా ఈ సినిమాని తమిళులు వాళ్ళ లెక్కలో వేసుకోలేదు. తమిళులు చెప్పడం వల్లనే మనం ఇవాళ ఈ సినిమాలో తెలుగు సంభాషణలు కూడా ఉన్నాయి అని తెలుసుకోగలుగుతున్నాము. ఇది మళ్ళా రెంటాల జయదేవ చేసిన వక్రీకరణ. ఇకపోతే ఇదే అరందై నారాయణన్ మరో పుస్తకం వేశారు, తమిళ్ తిరైవానిన్ నేర్చయ నక్షత్తిరంగళ్ అని. తమిళ్ తిరైవానిన్ నేర్చయ నక్షత్తిరంగళ్ అని. ఈ పుస్తకంలో కథానాయకన్ తెలుగిల్ పాడినాన్ పేసినాన్ నడిత్తవర్ తెలుంగర్. అంటే కథానాయకుడు తెలుగులో పాడాడు, మాట్లాడాడు, నటించిన వారు తెలుగు వ్యక్తి అని చెప్తున్నారు. ఇది తిరుగులేని రుజువు. ఈ పుస్తకంలో అంటే మన సినిమా తప్పుడు పేరున్న అదేమిటంటే అది మన సినిమా ఫస్ట్ రీల్, ఆ రచయిత చెప్తాడు, నేను 20 ఏళ్ళు శోధించాను, 30 ఏళ్ళు శోధించాను, 10 ఏళ్ళు శోధించాను అని. నేను ఒక సామాన్య వ్యక్తిగా, పామరుడిగా ఏ పరిశోధనలు చేయలేదు. ఇదిగోండి చారిత్రక ఆధారం. ఇది కూడా తెలియకుండా ఒక రచయిత పరిశోధించి సినిమా చరిత్ర రాస్తాడా? ఇది నాకు దొరికింది, ఎవరికైనా దొరుకుతుంది, మీకు దొరుకుతుంది, మీకు దొరుకుతుంది. మరి ఆయనకి ఎందుకు దొరకలేదు తెలియదు మనకి. అంటే పని చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. ఇది అంటే అరందై నారాయణన్ గురించి చెబుతూ ఈ అరందై నారాయణన్ అనే చారిత్రక, అంటే పైగా అతను చాలా అంటే ఒక పేరున్న లబ్ధ ప్రతిష్ఠుడైన చరిత్రకారుడు. అతని మాటలను కూడా ఉటంకించడం చేతకాని జయదేవ్ ఏం పుస్తకం రాసుంటారు? మరొక ప్రముఖమైన విషయం, అంటే అత్యంత కీలకమైన విషయం, ఈ సినిమా కథానాయిక టిపి రాజలక్ష్మి. ఆమె జీవిత చరిత్రను వాళ్కై వర్ణనై అన్న పేరుతో ప్రముఖ, అంటే అప్పట్లో ప్రముఖ పాత్రికేయులు పిఆర్ఎస్ గోపాల్, ఈ పిఆర్ఎస్ గోపాల్ అనే ఉన్నత స్థాయి పాత్రికేయుడు. అంటే ఆయన తమిళ పాత్రికేయుల్లో ఆయనకు చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ఈ పాత్రికేయులు టిపి రాజలక్ష్మి అంటే ఈ చిత్ర కథానాయిక, ఆమెతో వ్యక్తిగత సంభాషణల మూలం ద్వారాను, లేదంటే ఆమె ఇంటర్వ్యూల ద్వారాను ఆవిడ జీవితాన్ని తెలుసుకొని తర్వాత గుండూసి అనే పత్రికలో దాన్ని ధారావాహికగా రాశారు. అందులో ఒక చోట టిపి రాజలక్ష్మి స్వయంగా చెప్పిన మాటలను పిఆర్ఎస్ గోపాల్ ఇలా ఉటంకిస్తున్నారు. రాజకుమారి తమిళిల్ కేట్పాళ్, కాళిదాసను తెలుగిల్ బదిల్ కూరువాన్. అంటే కాళిదాసు సినిమాలో రాజకుమారి పాత్ర తమిళ్లో అడుగుతుంది, కాళిదాసు పాత్ర తెలుగులో సమాధానం చెబుతుంది అని చాలా స్పష్టమైన
ఆధారం మనకి. ఈ సినిమాలో తమిళ్ తెలుగు 2 భాషలు ఉన్నాయి అనడానికి టిపి రాజలక్ష్మి ఈ మాటలు మనకి కావలసినంత ఆధారం. ఇక్కడ దురాలోచనతో జయదేవ్ ఏం చేశారు అంటే టిపి రాజలక్ష్మి చెప్పిన ఈ మాటల్ని దాటవేశారు. ఈ కాళిదాసు సినిమాకే అంటే ఈ సినిమా వచ్చే సమయానికే టిపి రాజలక్ష్మి మూకీల ద్వారా ఎంతో ప్రాచుర్యాన్ని పొంది సినిమా రాణిగా ప్రస్తుతించబడ్డారు. అందుకనే కల్కి కృష్ణమూర్తి ఈవిడ గురించి రాస్తున్నప్పుడల్లా లేదా ఉటంకిస్తున్నప్పుడల్లా రాణి లక్ష్మి అనేవారు. అంటే రాజలక్ష్మి ఆవిడ పేరు, వాళ్ళు రాజ్యలక్ష్మి అన్నారు, రాజలక్ష్మి అంటారు. రాజలక్ష్మి అయితే రాణి లక్ష్మి అన్నారు. ఈ ఎరుక లేని జయదేవ్ అదేదో వ్యంగ్యంగా అంటున్నారు అనుకున్నారు. కాదు. అట్లాగే ఏదో గంగాధర్ అనే పేరుని కంకాళరావు అని కల్కి కృష్ణమూర్తి వ్యంగ్యంగా రాశారు అని చెబుతూ జయదేవ్ తన అజ్ఞానాన్ని ఆవిష్కరించారు. గంగాధర్ బిఏ అనే వ్యక్తి విఆర్ గంగాధర్ బిఏ అన్న పేరు ఏ పరిస్థితిలోనూ గంగాళరావు అవదు. ఈ సినిమా హీరో విఆర్ గంగాధర్ బిఏ, ఈ విఆర్ గంగాధర్ బిఏ అనే వ్యక్తి ఎవరో తెలియదు, దానికి ఆధారం లేదు. ఒక ఆధారాన్ని ఇతను సృష్టించాడేమో అన్నట్టుగా ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో ఇతను ఆ విఆర్ గంగాధర్ అనే సినిమా నటుడు అంటే కథానాయకుడిగా వేసిన నటుడు ఒక ప్రకటన వచ్చిందని చెప్తారు. ఆ ప్రకటన ఎక్కడ వచ్చిందో జయదేవ్ మనకి చెప్పలేదు. ఇతను సృష్టించారా లేకపోతే ఇప్పుడు ఏదైనా ఆధారం ఉంటుంటే మనం ఎక్కడ వచ్చిందో చెప్పవలసి ఉంటుంది. ఒక రచయితగా జయదేవ్ అక్కడ విఫలమయ్యారు. విఆర్ గంగాధర్ బిఏ ఈ సినిమా కథానాయకుడు కాదు. ఈ సినిమా కథానాయకుడు కంకాళరావు. అది కంకాళరావా గంగాళరావా మనం అంటే ఇప్పుడు ఇన్ఫరెన్స్ ప్రకారం అది కంకాళరావే. ఎవరు ఆ సినిమా నటుడిని చూసినట్టుగా మనకి చెప్పడం లేదు. మనకు ఆ కంకాళరావు అన్న పేరు కూడా కల్కి కృష్ణమూర్తి ఉదహరించడం వల్ల లేదా ఉటంకించడం వల్ల మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇది అంటే ఈ కాళిదాసు సినిమా గురించి ఇతనిచ్చిన వివరాలు. అంటే ఆ కల్కి కృష్ణమూర్తి రాసిన వ్యాసాన్ని ఇతను తెలుగులోకి అనువదించాడు. అన్నీ తప్పులే. అంటే ఇతనికి చేత కాకపోవడం, అజ్ఞానం, లేదా ఏ చరిత్ర నేను సృష్టించేస్తున్నాను, లేకపోతే తెలుగు సినిమా చరిత్రని నేను ఏమంటారు పునర్నిర్మిస్తున్నాను అన్న ధోరణిలో అతని అవిజ్ఞత వల్ల, దురాలోచన వల్ల చేసిన ప్రయత్నం ఈ కాళిదాసు గురించిన తెలుగులో వివరణ ఆ పుస్తకంలో ఉన్నది. అది పూర్తిగా సరికాదు. ఇప్పుడు ఇది నేను ఇలా వదిలేస్తే రానున్న భవిష్యత్తులో తరాలన్నీ కూడా ఆ కాళిదాసు సినిమా పూర్తిగా తెలుగే, తమిళులు మనల్ని మోసం చేశారు, ఇలాంటి చర్చలు లేకపోతే ఇలాంటి వాదాలు బయలుదేరుతాయి. దీనివల్ల భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ నవ్వుల పాలవుతుంది. ఇంతకుముందు దాకా మీరు తప్పులు ఉన్నాయని చెప్పారు. ఇంకా ఈ పుస్తకం సంబంధించి తప్పులు కానీ దోషాలు కానీ మీకు తెలిసాయా? ఇంకేమన్నా వచ్చాయా మీ దగ్గరికి? వచ్చాయండి, నేను చెప్తాను. మంచి ప్రశ్న అడిగారు మీరు. అంటే ఇప్పుడు ఆ పుస్తకం తప్పులు అనుకుంటూ వెళ్తే భాష నుంచి, వాక్య నిర్మాణం నుంచి, అనువాద దోషాల నుంచి, ఫోటోల నుంచి ఇలా ఎన్నో తప్పులు ఉన్నాయి. మరొకరు కూడా ఎవరో ఆ పుస్తకంలో ఉన్న అంటే ఈ పుస్తకంలో ఉన్న ఫోటోల వివరాలు కూడా తప్పులను తెలియజేస్తున్నారు. మనం అంత పెద్దదికి వెళ్తే కార్యక్రమం చాలా పెద్దదవుతుంది, మనం అందులో వెళ్ళలేదు. ప్రధానంగా 2-3 మాత్రం చెప్పి నేను తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఆ సినిమా హాల్ కినెమా సెంట్రల్ అని గురించి అతను జయదేవ చెప్పారు. ఆ కినెమా సెంట్రల్కి పూర్వనామం అంటే ఈ కినెమా సెంట్రల్ అనే హాల్కి అంతకు ముందు ఒక పేరు ఉండేది. దాని పేరు గ్రాండ్. ఇది ఇంకేదో చెప్తాడు ఇతను. అంటే ఇప్పుడు ఆ సినిమా గురించిన మనకి ఇది కినెమా సెంట్రల్, ఆ కినెమా సెంట్రల్ గురించి మనకి అసలు పుస్తకమే వచ్చింది. ఆ పుస్తకం మరి ఈయన చదివాడా లేకపోతే ఈయన ఊహించుకుంటూ రాస్తాడా తెలియదు మనకి. గ్రాండ్ హాల్ అని ఆ సినిమాకి పేరు, సినిమాకి పూర్వనామం.
అంతకంటే ఘోరమైన అబద్ధం ఏమిటంటే పాప అతనికి తెలియదేమో, చదువు రాదేమో అనిపిస్తుంది నాకు జయదేవ్ అనే పెద్ద మనిషిని. ఒక ఇది చూడండి, ఇది టిపి రాజలక్ష్మి గురించి వచ్చిన ఒక పుస్తకం. ఈ పుస్తకం ఇప్పుడు మీరు ఏదైతే మీకు నేను చూపిస్తున్నానో ఈ పుస్తకం ఫోటో పుస్తకంలో కూడా ఉంది, ఆయన పుస్తకంలో కూడా ఉంది. ఈ పుస్తకంలో కమలవల్లి అల్లదు డాక్టర్ చంద్రశేఖరన్ అని ఈ పుస్తకానికి పేరు. అతను ఆ పుస్తకంలో కమలవల్లి ఎండ్ర డాక్టర్ చంద్రశేఖరన్ అంటాడు. ఈ ఎండ్ర ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. ఇక్కడ అల్లదు అని ఉంది అంటే ఆయన ఒకటి చూసి ఒకటి చూపిస్తూ ఒకటి చెబుతాడు. దీనికి కారణం ఏమిటో మీ జర్నలిస్టులకే తెలియాలి, లేదా మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. ఈ బొమ్మను చూపించి ఇక్కడ ఉన్న పేరుని కమలవల్లి అల్లదు డాక్టర్ చంద్రశేఖరన్ అనే శేఖరన్ అని ఉన్న పేరుని వేరేదో చెప్తాడు అతను. ఒకసారి కాదు, ఆ వ్యాసంలో 3-4 సార్లు అదే ఈ పుస్తకం శీర్షిక చెబుతూ ఉంటాడు. ఏమిటిది? సరిపోతే ఇంకా ఏముంటున్నాయి? నేనేదో 20 ఏళ్ళు పరిశోధన చేశాడు. ఇక్కడ ఈ పుస్తకంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పేజీకి ఒకసారి కాదు, దాదాపుగా 2 పేరాలకు ఒకసారి ఈ పరిశోధక రచయిత అంటే తనే చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ పరిశోధక రచయిత నా సుదీర్ఘ పరిశోధనలో ఇలాంటివన్నీ అంటే ఈ రోజులకి అంటే ఈ యంగర్ జనరేషన్ అంటున్నాం కదా, ఈ నవతరానికి హాస్యాస్పదమైన విషయాలు. మీరు పుస్తకం రాస్తున్నారు, రాయండి. సరిపోని మీరు అన్నట్టుగా మీరు 20 ఏళ్ళు పరిశోధన చేశారా, లేకపోతే ఈ సుదీర్ఘ పరిశోధనలో అవసరమైన విషయాలు బయటికి రావాలి కదా, రాలేదు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. దక్షిణాదిలో వచ్చిన తొలి మూకీ అంటే నిశ్శబ్ద సినిమా, 1917లో వచ్చిన కీచకవధం లేదా కీచకవధ అన్న సినిమా అని అతను చెప్పాడు. ఇది అందరూ చెబుతున్నదే, నేను పుట్టకముందు ఆయన పుట్టకముందు కూడా ఉంది అది. కాకపోతే ఒక పరిశోధకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే సరైన విషయం పరిశోధించగలగడం. ఈ సినిమా వచ్చింది 1916లో, 1917లో వచ్చిందని ఫిలిం న్యూస్ ఆనందన్ అన్న ఒక తమిళ సినిమా పరిశీలకుడు, డాక్యుమెంట్ లేదా చరిత్రకారుడు చెప్పారు. ఆయన చివరి దశలో తెలుసుకున్నది ఈ సినిమా వచ్చింది 17లో కాదు 1916లో అని. మరి ఆ విషయం 20 ఏళ్ళు పరిశోధన చేసిన వ్యక్తి చెప్పాలి కదా మనకి. ఏది పడితే అది రాసేయటం. ఇప్పుడు మీరు ఏం పరిశోధన చేస్తారు తెలియదు మనకి. ఇప్పుడు నాకు విషయం తెలియదు, మీరు పరిశోధన చేశారు కాబట్టి కదా నేను మీ పుస్తకం చదువుతున్నాను. అవును, ఎవరైతే కొత్త చదువుతారో వాళ్ళకి నాకు తెలియదు కాబట్టి పుస్తకం చదువుతాను నేను. మీరు ఇప్పుడు సరే తప్పులు ఏదో 1-2 ఉంటే పర్వాలేదు, ఇలాంటివి ఏమిటి మౌలికంగానే తప్పులు, ఏది పడితే అదే తప్పులు, ప్రామాణికంగా తప్పులు. ఇప్పుడు ఇంకా అసలు పరిశోధకుడికి లక్షణం ఏమిటి అంటే ఇంకొంచెం అంటే పరిశోధన అంటే 20 ఏళ్ళు పరిశోధన చేసిన వ్యక్తి. నేను మళ్ళా చెప్తున్నాను ప్రేక్షకులకి, నేను పరిశోధకుడిని కాదు, పరిశీలకుడిని కాదు. నాకు చిన్నతనం నుంచి తెలిసిన సమాచారం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. అంటే పెద్దల ద్వారా నాకు వచ్చినది. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక వ్యక్తిని స్మరించుకోవాల్సి ఉంటుంది. టి సంతాన కృష్ణన్ అనే పెద్దవారు, ఇప్పుడు ఆయనకి 83 ఏళ్ళు. ఆయన లేకపోతే ఈ ఆధారాలు నేను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఉండగలిగేవాడిని కాను. ఆయనే కనుక లేకపోతే ఇవాళ ఈ రెంటాల జయదేవ్ అనే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఆయనే ప్రకటించుకుంటూ ఉంటాడు నేను సీనియర్ జర్నలిస్ట్ అని. ఆ సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఈ చెత్త తెలుగు పాఠకుల మీద పడుండేది. ఇప్పుడు మనం మళ్ళా ఈ తెలుగు సినిమా చరిత్ర సినిమా అంటే దక్షిణాది సినిమా చరిత్రకి సరైన అంటే టాకీకి మొదటి సినిమా కాళిదాస్. దీని గురించిన ఆధారాలు ఎట్లా అయితే తమిళ వాళ్ళే సరిగ్గా చెప్పారో అంటే ఇందులో తెలుగు ఉంది అని, ఇవాళకి తమిళ వ్యక్తే మన తెలుగు ప్రేక్షకులకి ఈ పుస్తకం నుంచి విముక్తి కలిగించారు. ఇప్పుడు ఒక పరిశీలకుడు, ఎవరు పరిశీలకులు చెప్తాను.
ఇప్పుడు కీచక వధ తొలి మూకి అని అందరూ అనుకుంటున్నారు. ఒక పరిశీలకుడికి లక్షణం ఎలా ఉంటుందండి? ఇంకోటి ఏదైనా తెలుసుకోగలగటము. అసలు దక్షిణాదిలో మూకి వచ్చింది 1915లో. గోపాలకృష్ణ అని ఆ సినిమా పేరు. ఇది పరిశోధించడం, మన పరిశోధనని 10 మందితో పంచుకోవడం అనేది, నిజాయితీగా పంచుకోవడం అనేది. ఏదో 4 ముక్కలు రాసేసి ఎక్కడి నుంచి ఏవో చూసి రాసేసి నేను పరిశోధించేసాను, ఇవన్నీ తప్పండి. ఒక జాతిని మనం దెబ్బ కొట్టకూడదండి. అబద్ధాలు చెప్పి, ముఖ్యంగా ఈ సినిమా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, లేదంటే రానున్న తరాలకి. ఇప్పుడు నేను ఈ ప్రయత్నం అంటే మీ ముందుకు ఎందుకు వస్తున్నాను, ఇది నాకు డబ్బు వచ్చే వ్యవహారం కాదు, లేకపోతే కీర్తి వచ్చే వ్యవహారం కాదు. కేవలం ఒక పామరుడిగా నా జాతి, నా భాష మీద నాకున్న అభిమానంతో ఒకరు చేసిన అస్తవ్యస్తం నుంచి ఏది సవ్యమో తెలియచేయటం నా మౌలికమైన బాధ్యతగా పరిగణించి ఈ వివరాలను అందిస్తున్నాను. ఈ వివరాలు అంటే ఈ పుస్తకంలోని తప్పులు మాత్రమే చెప్పుకుంటూ వెళితే చాలా అయిపోతుంది. ఈ పుస్తకం ఏదైతే ఉన్నదో అన్ని తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, మీ దగ్గర కూడా కొన్ని వచ్చాయి, ఇప్పుడు షేర్ చేశారు. అంటే ఇప్పుడు ఈ పుస్తకము టైటిల్లోనే తప్పు ఉందని మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ జ్యూరీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి తెలిసి ఉంటేనే వాళ్ళని జ్యూరీ సభ్యులుగా పెడతారు. అంటే వాళ్ళు ఈ పుస్తకాన్ని చూడలేదంటారా, మీరు చూడకుండానే ఎంపిక చేసి జరిగిందంటారా? ఇక్కడ మన 2 మంచి ప్రశ్న, భలే ప్రశ్న ఇది. అంటే కొంచెం నిజాయితీగా చెప్తే బాధ ఉంటుందేమో, లేకపోతే కొంచెం నేను మామూలుగా చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు, ఒక పుస్తకం ఒక అతను అభ్యర్థించాడు, అంటే అప్లై చేసుకోవాలి పురస్కారాలు చూస్తారు, ఏం సబ్జెక్ట్ ఇప్పుడు ఈ పుస్తకాన్ని చూసారు, మీరు చూసారు, నేను చూస్తున్నాను, అందరూ చూస్తారు. ఇదేమిటి మన సినిమా ఫస్ట్ రీల్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఆ జ్యూరీ సభ్యులు ఎంత గొప్పవాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు కూడా చదువు లేదా, అది తెలియదు మనకి. అంటే వాళ్ళు ఎవరో తెలియదండి. ఇప్పుడు ఇక్కడ రెంటాల జయదేవ్ మనం అంటున్నాం, కానీ ఆ జ్యూరీ సభ్యులు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు అయితే వాళ్ళ పేర్లు కూడా చెప్పేవాడిని నేను. కానీ ఇలా మన సినిమా ఫస్ట్ అంటే ఉండకపోవడం ఏమిటి? అంటే ఒక రచయిత, ఇప్పుడు ఎక్కడో అచ్చు తప్పులు ఉంటాయి, ఏ పుస్తకాలైనా అచ్చు తప్పులు ఉంటాయి, లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్లో ఒక పేజీకి బదులుగా ఒక పేజీ పడుతుంది. కానీ ఒక ముఖపత్రమే అంటే కవర్ పేజ్ ముఖపత్రంలోనే తప్పు ఉంటే రచయిత ఏదో చేశాడు, ఇప్పుడు నేనేదో 100 తప్పులు చేస్తాను, మీరు దాన్ని హర్షిస్తే ఎట్లాగా? దానికి పురస్కారం ఇస్తే ఎట్లాగా? ఇప్పుడు పురస్కారానికి కూర్చున్న అంటే ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు, అంటే ఎంపిక చేసేవాళ్ళు 2, 3, 4 ఉంటారు. 4 ఈ పుస్తకం చూస్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఆ 4 ఈయనకి అమ్ముడుపోయారా? ఈయన మేనేజ్ చేసుకున్నాడా? ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ప్రేక్షకులకి ఈ పుస్తకం రావడానికి ముందే సాక్షి సండే సప్లిమెంట్లో ఈ సినిమా గురించి జయదేవ్ రాశారు. నేను దాన్ని అప్పుడే ఖండించాను సోషల్ మీడియాలో. నేను ఖండించింది అతను చదివాడు. అతని నిజాయితీ రాహిత్యం ఎలా ఉంటుందంటే, ఈ సినిమాలో ఇన్ని తప్పులు ఉన్నాయని నేను దాదాపుగా 10 వ్యాసాలుగా అంటే ఆధారాలతో సహా ఈ కార్యక్రమంలో నేను చెప్పని ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పెడుతూ చెబితే, అతను ఈ రోజు వరకు ఇందులో తప్పులు ఉన్నాయని అతను ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు తప్పులు చేయడం తప్పు కాదు, తప్పులు ఒక రచయిత, ఒక చరిత్రకారుడు, నిజాయితీపరుడైతే దిద్దుకోవాలి. ఇప్పుడు నేను ఏదో తప్పు చెప్తున్నాను, సార్ మీరు చెప్తున్నది తప్పు, ఫైన్, మీకు కృతజ్ఞత చెప్పి నేను దిద్దుకుంటాను దాన్ని. ఇది ఇక్కడ కుట్రకోణం మనకు తెలుస్తోంది. అతను దిద్దుకోకపోగా ఇన్ని తప్పులు ఉన్నాయి అతనికే తెలుసు, నేనే కాదు మరికొంతమంది అతనికి చెప్పారు. అతను దిద్దుకోకపోగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించిన తీరులో ఈ పుస్తకానికి పురస్కారానికి అతను అభ్యర్థన చేసుకున్నాడు. అది చాలా ఘోరమైన విషయం. అతను చేసిన తప్పుల కన్నా నేను ఈ పుస్తకం ప్రచురించిన ఎంఎస్కో వాళ్ళకు కూడా పెట్టాను, సమాచారం పెట్టాను. దయచేసి ఈ పుస్తకాన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇది సమాజానికి అంటే తెలుగు సినిమాకి సంబంధించి హానికరం. ఎవరు వింటలేదు. సరే పోనీ వాళ్ళు ఏదో డబ్బులు పెట్టారు, పుస్తకం అమ్ముడుపోతే కానీ డబ్బులు రావు. ఈ పురస్కారాలకి అభ్యర్థన చేసుకోవడం ఏమిటి, అప్లై చేసుకోవడం ఏమిటి? ఇప్పుడు మరి ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? మీరు మనం ఆలోచిద్దాం. అంటే నాకు తెలియదు, లోపల వెళ్ళి తెలియదు, చదివి చెప్పలేను, చదివితే చెప్పగలను నేను. ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాళిదాస్ వివరాలు 3-4 నెలలుగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, ఎంతోమంది చూసుంటారు. మరి ఈ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లోకంలో ఉన్నట్టు? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు ఇవాళ, నిజానికి అంతకుముందు మీరు ఎవరో తెలియదు నాకు. ఇవాళ నేను సోషల్ మీడియాలో పెట్టింది చూసి మీరు వచ్చారు.
అంటే సోషల్ మీడియా రీచ్ అలా ఉంటుంది. రీచ్ ఉంటుంది. మరి ఆ జ్యూరీ మెంబర్స్ కూడా చదువుకున్న వాళ్ళే కదా, సమాజంలో ఏదో ఉంటుంటారు కదా, దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా. అంటే నేను చెప్పిన వివరాలను వాళ్ళు చూశారు కదా. మరి ఏం చేయాలి? ఒకటి, ఈ పుస్తకం వాళ్ళు ఎవాల్యుయేట్ చేసే సందర్భం వచ్చినప్పుడు నాతో మాట్లాడి ఉండాలి. నా ఫోన్ నెంబర్ బహిరంగమే, అందరికీ ఉంటుంది. ప్రతి పోస్ట్ కింద నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. మరి ఎందుకు చేయలేదు వాళ్ళు? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అవమానం అందామా, హాని అందామా, పరువు పోతుంది అందామా, నవ్వుల పాలు అవుతుంది అందామా? అలానే జరుగుతుంది అనుకోవచ్చు. అంతే కదా. ఇక్కడ నేను తెలంగాణ వ్యక్తిని కాదండి, ఆంధ్ర వ్యక్తిని కాదండి. నేను చెన్నైలో పుట్టి పెరిగాను, ఎప్పుడక్కడికి వస్తుంటాను, వెళ్తూ ఉంటాను. కానీ నా మాతృభాష తెలుగు, నాకు ఈ విషయం తెలుసు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇక్కడ మనం నిజాయితీగా చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వానికి ఎంత మాత్రము ఈ ఘోరంలో భాగస్వామ్యం లేదు. ప్రభుత్వం ఒక ముగ్గురిని నియమించి జ్యూరీగా చెప్పమంది. ప్రభుత్వానికి ఇది చాలా చిన్న విషయం. సీఎం కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే సంబంధిత శాఖ అమాత్యులకు కానీ ఈ జ్యూరీస్లో ఉండే వాళ్ళు ముగ్గురున్నారో నలుగురున్నారో వాళ్ళు నిలువునా తెలంగాణ పరువు తీసేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పరువు తీసేశారు, తెలుగు సినిమా పరువు తీసి. ఎందుకంటే ఇది ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి నేను ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఈ పురస్కారాన్ని రద్దు చేసి తెలుగు సినిమాకి మంచి చేయండి. తెలుగు పాఠకులకి, అంటే ప్రపంచ తెలుగు ప్రజలకి సరైన సందేశం ఇవ్వండి. అంతకుమించి నేను చేయగలిగేది ఏమీ లేదు. సార్, ఇప్పుడు అదే ఈ పుస్తకం సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు జ్యూరీ సభ్యుల గురించి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలో సాహిత్యం రచయితలు వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉంటుంది కదా ఈ సినిమా సంబంధించి, పుస్తకం సంబంధించి దోషాలు కానీ తప్పులు కానీ. అవును, వాళ్ళు ఏమో ఈ గవర్నమెంట్కు చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండదు కదా, జ్యూరీస్ ఇచ్చేసారు, జ్యూరీస్ ఇచ్చేసి వాళ్ళు పేపర్ జ్యూరీ సభ్యుల దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేయరు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం జ్యూరీని పెట్టింది, మెంబర్లను పెట్టింది, వాళ్ళు ఏది సిఫారసు చేస్తే, రికమెండ్ చేస్తే అది వాళ్ళు ఫైనల్. ఇందులో సినిమా ప్రముఖులది ఏమీ లేదు. కాకపోతే సినిమా ప్రముఖులకి నేను కొంతమందికైనా నేను చేసిన ప్రయత్నం అందుంటుంది. అదే సార్, మీలాగానే అంటే వ్యతిరేకిస్తారు కదా, ఇది ఆపేయండి అని చెప్పేసి. అట్లా మనకి సాహితీవేత్తలు కానీ మనకు అంటే వాళ్ళకి తెలియాలి కదండి. ఈ విషయం తెలిసిన నేను ఒక్కడనే. ఇప్పుడు ఉదాహరణకి పైడిపాల్ గారిని ఒక ఆయన ఉన్నారు, సినిమా మీద చాలా పరిశోధనలు చేశారు, 30 ఏళ్ళకు చేస్తున్నారు, చాలా మంచి వ్యక్తి. వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు ముందు అసలు సాక్షి సండే సప్లిమెంట్లో డిసెంబర్ 23న 22న వచ్చినప్పుడు నాకు పైడిపాల్ గారు ఫోన్ చేశారు, ఇక్కడేదో తప్పుగా ఉంది, మీరు చేయండి. అయ్యా మీరు పెద్దవారు, మీరే రాయండి అంటే ఆయన చెప్పిన మాట ఇదే, లేదండి నాకు తమిళ్ తెలియదు, అది సమస్య. ఇప్పుడు ఇదే పని, ఇప్పుడు ఇంకొకటి, నాకు తమిళ్ తెలియడము, ఈ సినిమా గురించి ముందే తెలియటము, అంటే ఈ 20 ఏళ్ళుగా నాకు ఈ సినిమాలో తెలుగు తమిళ్ ఉన్నాయని తెలుసు. 3, నా దగ్గర ఆధారాలు ఉండడము, అంటే ఆధారాలు ఇచ్చేవాళ్ళు ఉండడము, సంతాన కృష్ణ గారు ఉండడం. ఇది అందరి దగ్గర ఉండదు కదా. కాబట్టి వాళ్ళని మనం ఏమి అంటే వాళ్ళని తప్పు పట్టవలసిన అవసరం లేదు. మీకు తెలిసింది మీరు చేస్తారు, ఇది చిన్న పనే. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చేయలేదని మనం అనుకోవడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక వెల్ కన్సీవ్డ్ కాన్స్పిరసీ ఇంగ్లీష్లో అన్నట్టుగా సరిగ్గా ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్ర ఇది. అంటే నేను ఇట్లాగా మార్చి చెబితే నాకు ఎదురు ఉండదు. తెలుగు సినిమా చరిత్ర గతిని నేను దాన్ని ఏమంటారు దిశ మారుస్తున్నాను, నేను దశ మారుస్తున్నాను, ఇలాంటివన్నీ అన్న ఒక ప్రణాళికాబద్ధంగా జయదేవ్ చేసిన పని. ముందస్తు ప్రణాళిక అసలు ముందుగా అనుకుని చేశాడు. ఒకటే అతనికి చదువులేదు, ఐఎమ్ రిపీటింగ్ ఇట్. చదువు ఉంటే అసలు ఆ టైటిలే ఉండదు. అట్లాగా ఒకటి ఉంటే ఒకటి అనువదించాడు ఆయన. పైగా మనం చెబుతున్నప్పుడు దిద్దుకోవాలి. నేను రెండు పోస్టులు పెట్టేశాను, 3 పోస్టులు పెట్టేశాను. ఆయన వేగులందరూ నా ఫేస్బుక్లో ఉన్నారు, ఎవరో కూడా నాకు తెలుసును. నేను పోస్ట్ పెట్టగానే ఆయన వెళ్ళిపోతుంది. అంటే మీరు మార్చుకోవాలి కదా. నాకు ఆయన విరోధి కాదండి, నేను జర్నలిస్ట్ని కాదు మీ అందరిలాగా, నాకు జర్నలిజంతో సంబంధం లేదు. ఒక సామాన్య పాఠకుణ్ణి, పామరుణ్ణి, అంతే. ఆ దిద్దుకోకపోవడమే ఇక్కడ మనకి సమస్యగా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పరువు అంటే నవ్వులు పాలయ్యే స్థితిలో ఉంది. ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందండి, మీరు గమనించండి. ఇతనికి తెలుసు నేను చెప్పిన తర్వాత ఈ పుస్తకంలో ఇన్ని తప్పులు ఉన్నాయి. ఇంకొక 2-3 కూడా అతనికి చెప్పారు, ఇంకా చాలా తప్పులు ఉన్నాయి అందులో. చరిత్ర రామాయణ భారత పురాణ కథలు అతను తప్పులుగా చెప్పాడు. అతను ఎందుకు తప్పులు చెప్తున్నాడు అంటేనంటే అతను PhD వ్యక్తి.
ఓకే. పిహెచ్డి వ్యక్తులకి మనోవికాసం కొంచెం తక్కువగా ఉంటుంది, మనలాగా వాళ్ళు ఫ్రీగా ఉండరు. అందుకని అతనికి ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళు ఒక సబ్జెక్ట్లో ఉంటారు ఇక. ఆ సబ్జెక్ట్లో సరిగ్గా ఉండరు, అదే సమస్య. ఇప్పుడు మన సినిమా ఫస్ట్ రీల్ అని నేను చెప్పినప్పుడు నా ఇష్టం, నా పేరు అలాగే పెట్టుకుంటాను అన్నాడు. ఓకే. ఇంకా మనం ఏం చేస్తాం అతన్ని? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక 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 ప్రశ్న సార్, ఇప్పుడు ఈ పుస్తకంని ప్రింట్ చేసేటప్పుడు త్రివిక్రమ్ గారిని కూడా వీళ్ళు సంప్రదించారు అని చెప్పారు. త్రివిక్రమ్ గారు కూడా దీన్ని చూశారు రిలీజ్ చేసే ముందు కూడా. అంటే ఆయన్ని పిలిచారు పెద్దవారు. పిలిచారు. ఇప్పుడు మీరు వచ్చారు మా ఇంటికి, నా ఫంక్షన్ అంటే మీరు ఏదో నాకు దాన్ని మంచి మంచి సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి కదా. వాళ్ళు ఎలా అప్పుడు పుస్తకం చదివారో లేదో తెలియదు మనకి. ఒకవేళ చదివినా కూడా ఇప్పుడు మీ పుట్టినరోజు నన్ను పిలిచారండి, మీరు రౌడీ అనుకుందాము, వచ్చి మిమ్మల్ని ఏదైనా అన్నాను నేను అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి సభ్యత సంస్కారం అన్నీ ఉంటాయి. సో వాళ్ళు అలా అనడానికి లేదు. పైగా వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం. మరి ఈ కార్యక్రమంలో ఈ సమయంలో వాళ్ళు ఇంకేదో స్క్రిప్ట్ రాసుకుంటారు, సీన్ రాసుకుంటారు. అంటే టైటిల్ గురించైనా చెప్పే ఉంటారు, చెప్పకుండా ఎలా ఉంటారు? ఇతను మనకు చెప్పట్లేదు, కానీ నాకు తెలిసింది ఇంకోళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది. ఆయన దిద్దుకోడు, అతను పిహెచ్డి మరి అతను దిద్దుకోడు. అవును, మనం అంతే. అది పోనీ ఈ కార్యక్రమం రిలీజ్, ఇప్పుడు ఇంకో కార్యక్రమం ఏమవుతుందో తెలుసా మీకు? కావాలంటే నా మాట గుర్తుంచుకోండి, ఇది కట్ చేయకండి అమ్మ, వేసేయండి. ఈ కార్యక్రమం మీరు టెలికాస్ట్ బ్రాడ్కాస్ట్ ఏమంటారు మీరు? టెలికాస్ట్ చేసిన వెంటనే మీకు ఒక గంట లోపల ఫోన్ వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు, మేము ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎవరూ మాట్లాడరు, ఈయన అలా చేయిస్తాడు, ఆ కార్యక్రమాన్ని మీరు తీసేయండి అంటాడు. ఇలా చేశాడు ఒకసారి అతను. అవును, ఇంతకుముందు 2 యూట్యూబ్ వాళ్ళు నా కార్యక్రమం చేస్తే ఇద్దరికి ఫోన్ చేసి తీసేశాడు. వాళ్ళిద్దరు తీయలేదు, ఇంకేదో పత్రిక వాళ్ళు నేను సోషల్ మీడియాలో పెట్టింది వేస్తే ఆ పత్రిక ఎడిటర్కి ఫోన్ చేసి ముందు దాన్ని తీసేసేయండి, అది నెట్ ఎడిషన్ అనమాట, తీసేయండి, డిజిటల్ ఎడిషన్లో తీసేయండి అన్నాడు. ఆయనకి ఇదో దిద్దుకోకపోగా ఇవి తీసేయండి. ఇప్పుడు మీకు కూడా వస్తుంది కాల్, కావాలంటే చూడండి, కాల్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ మీరు కరెక్ట్ అంటే ఒక్కోసారి పాపం అనిపిస్తుంది మనకి. అంటే ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు నాకు. కానీ ఇక్కడ సమస్య జయదేవ్ కన్నా కూడా జ్యూరీ మెంబర్స్. ఆ జ్యూరీ మెంబర్స్ కనుక వాళ్ళకి ఏమాత్రం మరి నేనేమన్నా అంటే మరి వాళ్ళు నొచ్చుకుంటారేమో, చదువు ఉన్నా కాస్త బాధ్యత ఉన్నా. ఏమిటిది ఈ పుస్తకం మీద ఇప్పటికీ, అంటే ఇది మేలో ఎప్పుడో ప్రకటించినట్టున్నారు పురస్కారాలు, వీళ్ళు అప్లై చేసుకున్నట్టున్నారు, ఈ 4 రోజులు కాదు. నేను ఈ సినిమాలో ఉన్న, ఈ పుస్తకంలో ఉన్న తప్పులన్నీ కూడా 3 నెలలుగానే చెప్తున్నాను, డిసెంబర్ నుంచే చెప్తున్నాను నేను. లాస్ట్ 2 months జరుగుతుంది. నేను అంతకుముందే చెప్పేశాను, అంతకుముందే నేను చెప్పేశాను, అన్ని ఓపెన్ బయట ఉన్నాయి, వేలాది మంది చదివారు. ఇప్పుడు ఆ పుస్తకం ఎన్ని వేల కాపీలు వేస్తుంటారు? 1000 లేదా 2000. అంటే ఆ పుస్తకం విఫలమైన పుస్తకం. మరొక విషయం ఏమిటంటే, మామూలుగా ఇలాంటి సినిమాల మీద వచ్చే పుస్తకాలు సర్వసాధారణంగా విఫలం కావు. రావి కొండలరావు గారు కానివ్వండి, వివి రావు గారు కానివ్వండి, పైడిపాల గారు కానివ్వండి, లేకపోతే కంపెల్ల రవిచంద్రన్ కానివ్వండి, లేకపోతే ఓలేటి శ్రీనివాస భాను కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పుస్తకాల మీద, నటుల మీద, దర్శకుల మీద, లేకపోతే ఇంకేవో రాస్తూనే ఉంటారు. అవన్నీ కూడా తెలుగు ప్రజల దాన్ని ఏమంటారు, ఒక అభిమానానికి గురయ్యి, అంటే అభిమానానికి నోచుకుని విజయవంతమయ్యాయి. ముఖ్యంగా పైడిపాల గారు పిహెచ్డి తీసేసి రాశారు సినిమా పాట అని. అది 3-4 ఎడిషన్ ముద్రణలు వెళ్ళిపోయింది. అంటే సినిమా అన్నప్పుడు ఒక మామూలు పాఠకుడికి ఒక ఆసక్తి ఉంటుంది. ఈ సినిమా ఎందుకు, ఈ పుస్తకం ఎందుకు ఫ్లాప్ అయింది? తప్పులు ఉన్నాయి కాబట్టి. తప్పులు కాదు, రచనా విధానం సరిలేదు. రచనా విధానం. ఇప్పుడు మనం ఎవరిని మోసం చేయలేమండి. నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని మోసం చేయలేను. మోసం ఎలా చేస్తాము? ఇప్పుడు మన సినిమా ఫస్ట్ రీల్ అనేది ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థికి తెలుస్తుంది, మన సినిమా ద ఫస్ట్ రీల్ అనేది. ఇంక ఈ పుస్తకాన్ని ఏమనుకుంటాం? ఫస్ట్ వాళ్ళే. తర్వాత నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన సినిమా పుస్తకాలు రాశారు, అతనికి తెలిసిన వ్యక్తి ఈ పుస్తకం కొన్నారు, 10 పేజీలు చదివి పెట్టేశారు. అసలు ఏమిటి ఆ భాష, అసలు చదివించడం లేదు ఆ పుస్తకం అని. ఆయన పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఒక పెద్దవారు, నాకు తెలుసు, జయదేవ్ గారికి తెలుసు ఆయన. అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది జరిగిపోయిందండి, అతను ఒక పని చేసేశారు. ఎవరిని మోసం చేద్దామని అతను
ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి నాకు పురస్కారాలకి ఎంట్రీలు ఇది అంటారు కదా మీరు, ఎంపిక. అప్లై చేసుకోవడం కోసం. ఎందుకు అసలు అప్లై చేసుకోవాలని ఆయన ఆలోచించాడు? ఇది ద్రోహం అంటే. పుస్తకం తప్పులు చేయడం తప్పు కాదు, ఇది తప్పు. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఇంకా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ప్రమాదం ఇంకేమైనా జరుగుతుందా? ఖచ్చితంగా అవకాశం ఎక్కడుంటుందంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పురస్కారానికి ఎంపికైనట్టుగా రేపొద్దున అంటే కొంతకాలం తర్వాత ఆంధ్ర రాష్ట్ర నంది పురస్కారాలకి ఇతను బాధ్యతారాహిత్యంగా అప్లై చేసుకోవడం, మళ్ళా అతని సామర్థ్యం వల్ల ఇక్కడ ఎలాగైతే అతను ఏం చేసుకున్నాడో మనకు తెలియదు, జ్యూరీ మెంబర్స్ని రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర పురస్కారాలకు ఏ జ్యూరీ మెంబర్స్ అయితే ఉన్నారో ఆ జ్యూరీ మెంబర్స్ని మేనేజ్ చేయడం అంటారా, లాబింగ్ చేయడం అంటారా, అలాంటివేవో చేసుకుని అక్కడ కూడా అంటే రాష్ట్ర అంటే ప్రభుత్వ పురస్కారాలు కూడా ఈ పుస్తకానికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇతను అంటే రెంటాల జయదేవ్ అన్న సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఎడిట్ పేజ్ ఇన్ఛార్జ్. సాక్షి అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమైన సాక్షి పత్రిక ఎడిట్ పేజ్ ఇన్ఛార్జ్గా ఉంటూ గడిచిపోయిన ఉగాది పురస్కారాలని ఇతను పొందగలిగాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచించండి. అంటే ప్రత్యర్థి వర్గం అంటే ప్రతిరోజు ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విషం కక్కే ఒక పత్రిక, ఆ పత్రిక ఇతను ఎడిట్ పేజ్ ఇన్ఛార్జ్, మళ్ళీ అతను పురస్కారం పొందాడు అక్కడ. అంటే ఇతను ఎంత ఘనుడో చూసుకోండి. ఆ ప్రతిభని ఉపయోగించుకుని అతను ఆంధ్రప్రదేశ్ పురస్కారాన్ని కూడా పొందుతాడేమో తెలియదు మనకి. అంతకన్నా ముఖ్యం తెలంగాణ ప్రభుత్వం, మాన్య తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఎంపిక మాత్రమే అయింది కాబట్టి నన్నో నాలాంటి వాళ్ళనో ఎవరినైనా పిలిచి మళ్ళా ఆ పుస్తకం గురించిన చర్చ చేసి ఈ పురస్కారాన్ని ఆపేయడం తెలుగు జాతికి మంచి జరుగుతుంది, తెలుగు సినిమాకి, తెలుగు పరువు నలుగురు ముందు పోకుండా ఉంటుంది అనేది ఒక పామరుడిగా నా మనసులోని భావన. ఈ మేరకు నేను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.